ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ప్రపోజ్డ్ టు న్యూ హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్. అసలు అది ఎలా వర్క్ అవుతుంది? ఈసారి తీసుకొచ్చేటటువంటి చేంజెస్ ఏంటి అని చెప్పేసి మనం చాలా సార్లు వీడియోలలో మాట్లాడుకున్నాం. బట్ దీని మీద ఇంకొంచెం క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 2027కి ఎలా తీసుకురాబోతున్నారు అని చెప్పేసి దీని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఆల్రెడీ మనందరికీ తెలుసు ఇంతకుముందు హెచ్-1బీ అంటే ర్యాండమ్ లాటరీ ప్రాసెస్ ఉండేది. లాటరీ లోపల ఎవరి నేమ్ వస్తే వాళ్ళు యూఎస్ వచ్చి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. యూఎస్‌కి చాలా రకాల వీసాస్ ఉన్నాయి. L1 వీసా, హెచ్-1 వీసా ఆల్మోస్ట్ రెండిటి యొక్క వర్క్ సేమ్ అయినా కూడా హెచ్-1 వీసా ఏంటంటే యూఎస్‌లో చాలా రోజులు ఉండేసి నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అలా అమెరికాలో సెటిల్ అయ్యేటటువంటిది. అందువల్లనే ఎక్కువ వరకు రిస్ట్రిక్షన్స్ ఓన్లీ కూడా హెచ్-1బీ వీసా మీదనే పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు కామెంట్ చేశారు. అదేంటి L1 వీసా కూడా సేమ్ కదా! ఎందుకు దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండట్లేవు అని చెప్పేసి. L1 వీసా అనేది యూఎస్‌లో సెటిల్ అవ్వలేము కాబట్టి మోస్ట్‌లీ అది మొత్తం కంపెనీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. ఓన్లీ హెచ్-1బీ అంటే కంపెనీస్ చేంజ్ అవుతూ ఉంటారు. అమెరికాలో మోస్ట్‌లీ సిటిజన్స్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్న వీసా కాబట్టి ఏదైనా చేంజెస్ తేవాలి అనుకుంటే హెచ్-1బీ వీసాలోనే తీసుకొస్తూ ఉంటారు. ఆల్రెడీ దీని మీద మనం చాలా సార్లు చెప్పుకున్నాం. శాలరీస్ బేస్డ్ తీసుకొని వద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఎవరికైతే హైయెస్ట్ శాలరీ ఉందో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము. అండ్ వాళ్ళకే అని చెప్పేసి. బట్ దీని మీదైతే ఒక కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. సో ఇంకా డీహెచ్ఎస్ ప్రపోజ్ చేసింది వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ కింద చేయాలి అని చెప్పేసి. నార్మల్‌గా హెచ్-1బీలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనుకునేటివి కాదు. ఆల్మోస్ట్ బ్యాక్‌గ్రౌండ్ లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడే హెచ్-1బీ లోపల చాలా వరకు మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి, ఆల్మోస్ట్ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే ఈ హెచ్-1బీ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ అప్పుడు ట్రై చేసి ఆల్మోస్ట్ అప్పుడు డీహెచ్ఎస్ మార్చి 2021 అనుకుంటాను. అప్పుడు ఆ టైంలో మొత్తం కూడా పబ్లిష్ కూడా చేశారు. ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే ఈ హెచ్-1బీ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి. సో బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చదివితే తెలిసింది లేండి నాకని. అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే హై లెవెల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 10 మెంబర్స్ హెచ్-1బీకి అప్లై చేస్తున్నారు. అందులోపల ఆల్మోస్ట్ కూడా కంపెనీస్ అన్నీ కూడా హై కంపెనీస్ అయితే కొంచెం ఎక్కువ సాలరీ ఇస్తది. కొంచెం చిన్న కంపెనీస్ అయితే తక్కువ సాలరీ ఇస్తది. హెచ్-1బీ అంటేనే స్కిల్డ్ ఎంప్లాయీస్. ఆల్మోస్ట్ అందరికీ కూడా స్కిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంతే. మేనేజర్‌కి ఒక రకంగా, టీఏకి ఒక రకంగా అండ్ నార్మల్ వాళ్ళకి. అండ్ ఇప్పుడు నార్మల్ వాళ్ళకి మేనేజర్‌కి మధ్యన కొన్ని అవి జరిగి వాళ్ళు మేనేజర్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. అది వేరే విషయం లేండి గానీ, టాలెంట్ అనేది ఆల్మోస్ట్ కూడా సేమ్ ఉంటది. బట్ మనం పని చేసేటటువంటి కంపెనీస్‌ని బట్టి ఏంటంటే, హై లెవెల్ కంపెనీస్ కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇస్తాయి. చిన్న కంపెనీస్ కొంచెం తక్కువ ప్యాకేజ్ ఇస్తాయి. బట్ ప్రతి కంపెనీకి కూడా స్కిల్డ్ ఎంప్లాయీసే కావాలి. అది మెయిన్ అసలు నార్మల్ స్టాండర్డ్ అన్నట్లు. బట్ ఇలా ఎవరైతే ఒక 10 మెంబర్స్ అందులోపల ఉన్నారు అనుకోండి, టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సాలరీస్ ఇస్తే, అమెరికాకి కావాల్సిన ఆ టాప్ మోస్ట్ కంపెనీస్‌కి ఉన్నటువంటి ఎంప్లాయీస్ దొరుకుతున్నారు. బట్ ఎవరైతే ఈ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఎంప్లాయీస్ ఇంక దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా టాప్ మోస్ట్ పీపుల్‌ని తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి దొరకట్లేదు కాబట్టి చిన్న చిన్న కంపెనీస్‌కి చాలా వరకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఆల్మోస్ట్ ఆహ్, ఆహ్, ఐ మీన్ ట్రంప్ గవర్నమెంట్ పోయి నెక్స్ట్ బైడెన్ గవర్నమెంట్ వచ్చింది. సమ్ కోర్టులో కేస్ ఏదో జరిగేసి అది అక్కడితో కొట్టేసారంట. సో, ఇలా అయితే చిన్న చిన్న కంపెనీస్ ఏమైపోతాయి, చిన్న చిన్న కంపెనీస్‌కి గూడా ఎంప్లాయీస్ కావాలి గదా! ఓన్లీ గూడా ఈ ర్యాంకింగ్ ద్వారా టాప్ మోస్ట్ వాళ్ళని తీసుకొని టాప్ కంపెనీస్‌కెళ్ళిపోతే చిన్న చిన్న కంపెనీస్ ఎలా అని జెప్పేసి, సో, ఇది బాలేదు. ఇది చిన్న కంపెనీస్‌కి చాలా వరకు నష్టం జరిగేలాగా ఉంది అని జెప్పేసి కొట్టేసారంట. సో, ఇంకా ఇప్పుడు అదే 2025 లోపల ఆల్మోస్ట్ అలాంటిదే. కాకపోతే అందులోపల కొన్ని చేంజెస్ తీసుకొనొచ్చేసి వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ లాగైతే చేశారు. వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ లాగా చేయడం అనంటే ఇందులోపల ఒక 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 అని జెప్పేసి. సో, హై లెవెల్ అంటే ఫోర్త్ లెవెల్ గెట్టింగ్ మోర్ ఛాన్స్ అన్నట్లు. అంటే 4 లెవెల్ వాళ్ళు 4 ఛాన్సెస్ టు గెట్ ఇన్ పూల్. అండ్ 3 లెవెల్ వాళ్ళు 3 ఛాన్సెస్, 2 లెవెల్ వాళ్ళకి 2 ఛాన్సెస్, 1 లెవెల్ వాళ్ళకి 1 ఛాన్స్. అంటే ప్రతి కంపెనీకి కూడా అంతో ఇంతో ఛాన్స్ ఇస్తున్నట్లుగా. అంటే మొత్తానికి గూడా తీసేయకుండా, మొత్తానికి నష్టపరచకుండా ఏంటంటే, సరే కొంచెము అట్లా ఇవ్వనట్టు ఇస్తుండడం అనుకోవచ్చు మనము. సో, అలా లెవెల్ 1కి 1, లెవెల్ 4లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం హైయర్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మల్టిపుల్ ఛాన్సెస్ సేమ్ వేజ్ లోపల అసలు ఎలా తీస్తారు అనేదైతే ఇంతవరకైతే క్లారిటీ అయితే లేదు. అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ ఫైనల్ డాక్యుమెంట్ వస్తే తప్ప మనకసలు తెలీదు. ఎలా ఇట్లా అంటే సేమ్ లెవెల్‌లోనే మల్టిపుల్ టైమ్స్ ఎట్లా లాటరీలో తీస్తారు అనేదైతే ఇంత క్లారిటీ అయితే లేదు. బట్ ఫైనల్ ఏంటంటే
హయ్యర్ లెవెల్ గెట్టింగ్ మోర్ ఛాన్స్ టు గెట్ H1B అన్నట్లు. సో, నార్మల్ వాళ్ళకి మాత్రం ఇంకా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎంత సాలరీ అంటే లెవెల్ 4కి ఎంత సాలరీ ఉండాలి, లెవెల్ 3కి ఎంత, లెవెల్ 2కి ఎంత, లెవెల్ 1కి ఎంత సాలరీస్ అనేవి కూడా ఇంకెక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ చాలా వరకు వినిపిస్తుందేంటంటే 65,000 సాలరీ ఉన్న వాళ్ళకైతే అసలు ఛాన్సెసే ఉండవు. మోర్ దాన్ 70 ఉంటది అని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఇంకా ఏంటి అనేసి మనం అది కూడా ఫైనల్‌గా తెలుస్తది మనకి. ఇప్పుడైతే దాని మీద కూడా క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనం ఒకప్పుడు ఎలా అనుకున్నామంటే ఓన్లీ కూడా ఐ మీన్ ఈ లాటరీ ప్రాసెస్ తీసేస్తారు. ఓన్లీ కూడా హై సాలరీ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాం. బట్ లాటరీతో పాటే ఇది కూడా లాటరీ విత్ హై సాలరీ ఉన్నవాళ్ళు మొత్తం కూడా లాటరీ ప్రాసెస్ అనేది ఉంటది సేమ్ అలానే. యాజ్ యూజువల్‌గానే 85,000 వీసాలు, 65,000 వచ్చేసి H1Bలు, 20,000 వచ్చేసి మాస్టర్ కోటా కూడా అలానే ఉంటది. సేమ్ మాస్టర్ కోటాకి కూడా ఇలానే ఇట్లనే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 సేమ్ ఇలానే ఉంటది అంట మాస్టర్ కోటా వాళ్ళకి కూడా. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయర్ అప్లై చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వేజ్ లెవెల్ అండ్ లొకేషన్ అండ్ ఎస్ఓసి కోడ్ అయితే మెన్షన్ చేయాలి. ఎస్ఓసి కోడ్ అంటే స్టాండర్డ్ ఆక్యుపేషన్ కోడ్ ఆర్ జాబ్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనుకోవచ్చు. సో, అది ఉంటది కదా! దానినైతే మెన్షన్ చేయాల్సింది ఉంటది. నెక్స్ట్ ఎవరైతే ఈ లాటరీలో పిక్ అవుతారో తర్వాత వాళ్ళు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. అంటే వీళ్ళు ఫస్ట్ లాటరీలో ఇచ్చినప్పుడు ఇచ్చినంత సాలరీనే ఉంటుందా? లేకపోతే ఏదన్నా అటు ఇటు చేస్తున్నారా? అండ్ అంటే ఫస్ట్ ఒక రకమైన సాలరీ అని జెప్పేసి తర్వాత తక్కువ సాలరీస్‌కి ఏమైనా వస్తున్నారా? అంటే పిటిషన్‌లో ఇచ్చినట్లుగానే ఉందా ఈ లాటరీలో కూడా అని జెప్పేసి అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళ లొకేషన్ కరెక్ట్‌గానే ఉందా? చెప్పిన సాలరీ కరెక్ట్‌గానే ఉందా? అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా? లేదా? అంటే దెన్ ఓకే. లేదు అంటే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఓకే అయితే పిటిషన్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ గూడా ఈ 100,000 అనేది న్యూగా ప్రపోజ్ చేశారు గదా! ఆ $100,000 అనేది కూడా చూస్తారంట. అంటే ఈ పిటిషన్ అప్పుడే ఆ $100,000 అనేది కూడా చూస్తారు అని జెప్పేసి. ఆల్రెడీ యూఎస్‌లో ఉండేసి అంటే స్టేటస్ చేంజ్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు అని జెప్పారు స్టూడెంట్స్‌ది. మరి ఇప్పుడు ఇది చూస్తారు అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కూడా పే చేయాలనే గదా దానర్థం. బట్ ఓకే. ఇంకొంచెం క్లారిటీ వచ్చాక మళ్ళీ చూద్దాంలెండి దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా అంటే మళ్ళీ వీళ్ళేదైనా ఒకదాని నుంచి ఇంకో దానికి చేంజ్ అవుతున్నారనుకోండి. అంటే H1బీ ట్రాన్స్‌ఫర్ కానియండి, ఇంకేదన్నా చేంజెస్ ఉన్నా కూడా దానిని కూడా చాలా గట్టిగానే అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా మిస్ మ్యాచ్ గనుక అయిందంటే తప్పకుండా వాళ్ళ H1బీని అయితే క్యాన్సిల్ చేస్తారు. అంటే లొకేషన్ కావచ్చు, సాలరీస్ కానియండి, అమెండ్‌మెంట్స్ కానియండి, ఏదైనా చేంజెస్ గనుక ఉన్నాయనుకోండి అవి గనుక మిస్ మ్యాచ్ అవుతుంటే తప్పకుండా ఇవి క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి. ఇది ఫైనల్ అయిందంటే ఫైనల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మనకు తెలిసి యూఎస్‌లో ఏదైనా అవ్వాలి అంటే ఫస్ట్ పబ్లిక్ కామెంట్‌లో ఉంటది. ఒక 1 మంత్ వరకు ఆల్మోస్ట్ 2027 వరకు అంటే ఫిజికల్ ఇయర్ వరకు ఇది ఓకే అవుతది అనేసి. బట్ ఇందులోపల ఏమైనా రీషేప్ కూడా అవ్వచ్చు. అంటే కొంచెం చేంజెస్ అటు ఇటు కూడా అవ్వచ్చేమో బట్ తెలీదు. బట్ ఇప్పటి వరకైతే వాళ్ళు చెప్పేటటువంటి ప్రాసెస్ అయితే ఇలా ఉంది. బట్ ఇంకా కొన్నిటికైతే క్లారిటీ రావాల్సింది. మనకు ఫైనల్ డాక్యుమెంట్ వస్తే తప్ప అవి తెలీదు. అండ్ దీని వలన ఎక్కువగా నష్టపోయేది ఎవరు ఉంటారు అంటే ఆల్మోస్ట్ న్యూగా గ్రాడ్యుయేట్ అయినటువంటి స్టూడెంట్స్ తప్పకుండా నష్టపోతారు. అండ్ ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ నేను చెప్పా కదా! స్మాల్ కంపెనీస్‌కి తక్కువ కదా! అంటే ఓన్లీ వన్ టైమ్ ఛాన్సే ఉంది కాబట్టి వాళ్ళకి పిక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా నష్టపోతారు. ఇంకా లాభాలు ఎవరికుంటాయంటే ఎవరైతే హై పే రావాలి అయినా కూడా తక్కువకే వర్క్ చేస్తున్నారనుకోండి వాళ్ళకి కొంచెం బెటర్ అడ్వాంటేజెస్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నష్టాలెలా ఉన్నాయో లాభాలు కూడా అలానే ఉంటాయి. కొంతమందికి లాభం ఉంటది. కొంతమందికి నష్టం ఉంటది. అది ఆబ్వియస్‌లీ ఏ సిస్టమ్ అయినా అలానే ఉంటది. ఎందుకు ఈ సిస్టమ్‌లో మార్పులు తీసుకొస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు. అమెరికన్ వర్కర్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కువ జాబ్స్ రావాలి. అండ్ బయట నుంచి వచ్చేవాళ్ళు చిన్న చిన్న జాబ్స్‌కి, చిన్న చిన్న సాలరీస్‌కి కూడా వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. H1బీ అంటే హై స్కిల్డ్ వర్కర్స్ కాబట్టి హై స్కిల్డ్ ఉండి, హై పే ఉండి, హై సాలరీస్ ఉన్న వాళ్ళైతే ఓకే. దానివల్ల అమెరికన్ గవర్నమెంట్‌కి కూడా టాక్సెస్‌లలో కొంచెం లాభం ఉంటది. అండ్ H1బీని ఫుల్‌ఫిల్ చేసినట్లుగా ఉంటది అని చెప్పేసి. అండ్ మనం చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ కూడా హ్మ్. ఒకప్పుడు $20 ఉన్నప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోవడం అండ్ ఆ తర్వాత $200 చేశారు. $200 చేసినప్పుడు కొంచెం తక్కువగానే వచ్చాయి అప్లికేషన్స్. అసలు సెకండ్ లాటరీ కూడా తీయలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి. చాలా అంటే మినిమైజ్డ్‌గానే వచ్చాయి అదొకటి. అండ్ చాలా వరకు కన్సల్టెన్సీస్‌లో జాబ్ లేకుండా ఉన్నట్లు చూపియడం, చాలా వరకు మల్టిపుల్ అప్లికేషన్స్‌లలో వాళ్ళు పిక్ అయినా కూడా సరే మీకు తెలుస్తది అందులోపల చాలా లూప్ హోల్స్ ఎతుక్కొని చాలా వరకైతే మిస్‌యూజ్ అయితే చేశారు. H1బీని చాలా వరకు మిస్‌యూజ్ చేశారు. అండ్ కొంతమంది ఎలా అంటే ఈవెన్ H1బీ మీద వర్క్ చేస్తూ, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత ఒక్కొక్కరు 2, 3 జాబ్స్ చేస్తూ, నిజంగా జాబ్స్ పొందేటోడికి జాబ్స్ లేకుండా
ఐ మీన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, సిటిజన్స్ కావచ్చు, ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి కూడా జాబ్స్ దొరకని సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా రోజులు. బట్ ఈ మధ్యలో కంపెనీస్ రమ్మని చెప్తున్నాయి ఆఫీస్‌కి, అది వేరే. అండ్ నాన్ ఐటీ కానియండి, హెల్త్ సెక్టార్ కావచ్చు, ఫార్మా కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అదే క్యాప్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది మనకు ఫైనల్ డాక్యుమెంట్స్ వస్తేనే తెలుస్తాయి. అండ్ వీసా అంటే హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్స్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇదంతా కూడా ఫైనల్ డాక్యుమెంట్స్ వస్తేనే, వీటి దగ్గర అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆన్సర్స్ అయితే లేవు. సో ఇంతే అండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళతో చెప్పాను. ఇట్ మైట్ బి రాంగ్ ఎనీథింగ్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.